గతంలో ఎలక్షన్ అప్పుడు అంజిత్ భాష మీ కాలనీకి వచ్చినాడా? వచ్చినాడు. ఏం చెప్పినాడు? రోడ్లు వచ్చాయి 3 నెలల కల్లా అని అన్నాడు. ఓట్లేసి గెలిపిస్తాను అన్నారు. గెలిపించావా? ఏం చేసినాడు? ఏం చేయలే. 5 ఏళ్ళు నుంచి ఆడికి పోయి చేతులు కట్టుకున్నాం. వాళ్ళేమో కాళ్ళు ఊగులాడించుకుంటా వాళ్ళేమో నిలబడినారు. 10 మంది పోయినాం. ఆడికి రండి చూస్తామని వాళ్ళు రోడ్లు పోయలే కాల వల్ల పట్టాలు ఏం పట్టాలు ఇచ్చినాడు? పట్టాలే ఏం లే. వచ్చినాడు వేస్తామన్నారు. గెలిచే వేస్తామన్నారు. ముందు ఆ మాట అన్నాడు, ఇప్పటికే ఆ మాట అంటున్నాడు చేతులు కట్టుకొని. ఏంది నమ్మేది? నమ్మాల్సిందే. ఏం నమ్మడం ఇమ్మడం ఏమి లే. టీడీపీ అభ్యర్థి మాధురెడ్డి వచ్చిందా అక్కడికి? వచ్చింది. వేస్తామన్నారు. వేస్తాం ఖచ్చితంగా. తెలుగుదేశం మాధవిరెడ్డి అన్నీ వేస్తామని ఒప్పుకుని చాలు అంత మటుకు. ఇది చూస్తాం అంతే. పోయిన ఎలక్షన్లో ఈ కడప నియోజకవర్గం ఆర్కే నగర్లో వైసీపీ ఎమ్మెల్యే అంజిత్ భాష ఇక్కడికి పర్యటించారు. ఆయన మీకు ఏం చెప్పాడమ్మా? ఏం చెప్తాను, గెలిస్తే రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తాం, మీకేమన్నా పట్టాలు ఇప్పిస్తాము అని గత 5 ఏళ్ళు వచ్చి ఇట్లే అడిగినాడు. మళ్ళీ మళ్ళీ ఓట్లకు ముందు మళ్ళీ ఇప్పుడు వచ్చి మీకు రోడ్లు వేస్తాం, కాలువ వేస్తాం, మాకు ఓట్లు వేయండి అంటున్నారు. ఎవరు నమ్ముతారు? గత 5 ఏళ్ళు వేయండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్లు వేస్తారు అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. గెలిచినా అంటే కనీసం పోయిన ఎలక్షన్కి వచ్చినాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చి ఓట్లు వేయండి అంటున్నారు. గత 5 ఏళ్ళు వేయండి, మళ్ళీ గెలిపిస్తే వేస్తారని ఎవరు గ్యారెంటీ ఇస్తారు? ఎవరు? అసలు మేమైతే నమ్మలేకున్నాం. ఓట్లు వేసి గెలిపియండి అన్నారు, ఓట్లు వేసి గెలిపించినాము. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ సంతోషంగా ఉన్నారు, మళ్ళీ మాకే ఓట్లు వేస్తారు పేదలందరూ అంటున్నారు. దీని మీద అభిప్రాయమా? పేదల ప్రభుత్వం అంటున్నారు. గ్యాస్ బిల్లు పెంచారు, బస్ ఛార్జీ పెంచారు, ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు పెంచారు. పేదలు ఎట్లా బతకాలా? అవన్నీ గ్యాస్ బిల్లులు రేట్ ఎక్కువ అయిపోయినాయి. ఏం తిని బతకాల? పేదల ప్రభుత్వం అని ఇది ఎట్లా అంటారు? నిత్య సరుకులు పెంచారు, ఎట్లా బతకాల ప్రజలు? అన్నీ పెంచేటే ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? కరెంటు బిల్లు పెంచారు. ప్రతి రేట్లు తక్కువలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈయన ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కటి పెంచడమే జరిగిందే కానీ తగ్గించడం ఏం లేదు. ప్రజలు ఎట్లా బతకాలా? ఇవన్నీ రాజధాని లేదు. మేము వస్తాం, మాకు ఓటు వేయండి, మీకు గెలిపియండి అని అంటే ఎట్లా గెలిపియాలండి? ఈసారి మేము మటుకు మాధవిరెడ్డి మేడంనే గెలిపియాలని కోరుకుంటున్నాము. ఆమె మీద నమ్మకం పెట్టుకున్నాము. ఆ మేడంనే గెలిపిస్తాము, చంద్రబాబు నాయుడునే గెలిపిస్తాము. మీ ఆర్కే నగర్కి గతంలో అంజిత్ భాష ఎమ్మెల్యే వచ్చి ఓట్లు వేసి గెలిచినాడు. గెలిచిన తర్వాత మీకు ఎలాంటి అభివృద్ధి చేశాడు? ఏం చేయలే. మాకు రోడ్లు కానీ కాలువలు కానీ ఏం చేయలే. చేస్తామని ఇదో చేస్తాం అంటారే కానీ మాకేమి చేయలేదు. మాకు చేయలేదని కానీ మాకు ఇప్పుడు కోపం ఉంది. 5 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ వచ్చి వేయాలా? మాకు వేసి ఓట్లు వేసి గెలిపిడి అంటారు. ఎట్లా వేయాలి? మాకు ఎట్లా మనసు వస్తుంది వేయాలంటే? మేము వేయలేము. ఇప్పుడు మాకు రోడ్లు కాలువ కావాలి. మాకు అందుకని సరుకులు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, ఇంటి పన్నులు పెంచినారు, అన్ని పెంచేసినాడు. మేము బీదా సాదాలు ఎట్లా బతకాలా? మేము ఎట్లా చేసుకోవాలా? మాకు ఏదన్నా ఒక కనీసం మట్టి రోడ్డు అన్నా వేయలే. ఇప్పుడు వేయండి, మేము వేస్తాము. మేమే అసెంబ్లీకి పోతాము, అసెంబ్లీకి పోయి మేము తెస్తాము. పన్నులు రాలే, ఏమి రాలే. మాకేం వస్తాడని చెప్పి మేము వేయాలా ఓట్లు? చెప్పు మాకు. అందుకే మాకు రోడ్లు మాకు నచ్చిన వాళ్ళకే వేస్తాం ఓటు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధురెడ్డి వచ్చారా మీ విధులకి? వచ్చినాడు. మేడం వచ్చింది. ఆమె మీద నమ్మకం ఉంది. ఆమెకు వేస్తాం, ఆమె వేసి గెలిపిస్తాం మేము. మాకు రోడ్డు కాలువ మాకు కావాలా, ఆమెకే వేస్తాం. మేము పోరాడి ఏపిస్తాము, గెలిపిస్తాము. మాధవిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తాం. వీళ్ళు దౌర్జన్యం వచ్చి వీళ్ళు ఇప్పుడు మేము వేస్తాము, నువ్వు అది కట్టి ఇది కట్టినారు అంటారు. మేము కూతురు ఇంట్లో ఉన్నాం, మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేక 2 మోకాళ్ళ నొప్పులు ముసలోళ్ళం అయినాము. మాకు ఎవరు చూడాలా? మాకు రావాలి కదా. మేము ఎట్లా బతకాలా అని మాకు ఇది ఇప్పుడు. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడప నగరం అభివృద్ధి చెందింది, 1000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని అంజిత్ భాష అంటున్నాడు. ఏమన్నా డెవలప్ అయిందమ్మా కడప అంజిత్ భాష వచ్చిన నుంచి? ఏం డెవలప్ కాలేదు. వైసీపీ పార్టీ వస్తే మేము రోడ్లు వేస్తాము, కాలువలు వేస్తాము, మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని అన్నారు. 5 ఏళ్ళు అవుతానే కూడా ఇంతవరకు ఏం చేయలేదు. మేము తెలుగుదేశాన్ని నమ్ముకున్నాము. మాధవి
మేడం గారు అన్నీ చేస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నమ్ముకున్నాము, వాళ్ళకే ఓట్లు వేసి ఆమెను గెలిపించుకుంటాము. మాకు రోడ్లు కాలువలు మాకు అభివృద్ధి అన్నీ కావాలి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ మా వైపే ఉన్నారు అంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం అమ్మా? పేదల వైపు అతను ఏం చేయటం లేదు, ఏం చేయటం లేదు. అంత అబద్ధాలు, మోసము అవే చేస్తున్నాడు. కానీ ఏం రేట్లు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, బస్సు ఛార్జీలు పెంచినాడు, అన్నీ పెంచినాడు. ఏమి అభివృద్ధి ఏమీ లేదు. బీదోళ్ళు కానీ ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారు. అందువల్ల మాకు టీడీపీ రావాలని, చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం.